మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చట్టబద్దత బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఇప్పటికే కులగణన అంశంపై రాజకీయ దుమారం నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కులగణన సర్వేలో పాల్గొని వారికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము నిర్వహించిన సర్వేలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు అన్నారు. మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చట్టబద్దత బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఇప్పటికే కులగణన అంశంపై రాజకీయ దుమారం నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, మార్చి 6న తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, మార్చి 6వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. సో అందులో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అందులో ముఖ్యంగా బీసీ కులగణన ఇప్పుడు ఈ రోజుతో రీసర్వే కూడా పూర్తి కాబోతుంది. మొదటి విడతగా గత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 50 రోజుల పాటు చేశారు. అదేవిధంగా మళ్ళీ ఈ నెల 16 నుంచి ఈ రోజు వరకు కూడా రీసర్వే నిర్వహించారు. సో ఆ సర్వేలో పాల్గొన్నటువంటి వారిని అందరికీ కూడా మరొక అవకాశం కల్పిస్తూ మళ్ళీ ఇప్పుడు రీసర్వే కూడా నిర్వహించారు. ఈ రీసర్వేలో దాదాపుగా 16 లక్షల మంది అప్పుడు పాల్గొన్నటువంటి వారి కోసమే ఈ రీసర్వే నిర్వహించారు. అయితే ఈ రీసర్వే గడువు కూడా ఈ రోజుతో ముగుస్తూ ఉంది. సో మొత్తంగా ఇక బీసీల లెక్కలన్నీ కూడా తేలినటువంటి నేపథ్యంలో ఈ రీసర్వే చేసి బీసీల లెక్కలన్నీ కూడా తేలినటువంటి నేపథ్యంలో నిర్లిమ ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వేకి చట్టబద్ధత కల్పించాలనేటువంటి ఆలోచనతో ఉంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చింది. సో ఆ మాట మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచడం కోసము కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. బీసీల లెక్కలను కూడా తేల్చేసింది. సో ఆ మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచాలి అనంటే సో ఖచ్చితంగా కేంద్రము చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది, కేంద్రము ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో ఆ మేరకు కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కారు ఉంది. సో అందులో భాగంగా ఈ సర్వేకి చట్టబద్ధత కల్పించి రేపు మార్చి 10వ తేదీ నుంచి కేంద్ర లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటులో దీనిపైన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేయాలి. దేశవ్యాప్తంగా కూడా కులగణనను నిర్వహించాలి. సో బీసీలకు రిజర్వేషన్లను పెంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి పార్లమెంటు వేదికగా నిలదీయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో అందులో భాగంగా దీనికి కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అంటే 6న కేబినెట్ నిర్వహిస్తూ ఉన్నారు. కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదించి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో కూడా దానికి ఆమోదం తెలిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ లోపుగా దీనికి ఆమోదం తెలిపి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించి ఈ సర్వేకి సో కేంద్రంలో కూడా ఆ 10వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తుంది. ఆ మేరకు అన్ని పార్టీలకి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అన్ని పార్టీలకు కూడా లేఖలు రాయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందులో భాగంగా దీనిపైన ముందుకు వెళ్ళడం కోసము రేపు కేబినెట్లో మార్చి 6న కేబినెట్లో ఆమోదం తెలుపుకొని ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టుకుని అసెంబ్లీలో కూడా ఆమోదం పెట్టుకుని కేంద్రం పైన ఒత్తిడి పెంచే దిశగా ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా మరొకటి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఏకసభ్య కమిషను నివేదికను కూడా ఇచ్చేసింది. అది 3 గ్రూపులుగా విభజించింది. ఏబిసి ఎస్సీ
ఉపకులాలకి 9% రిజర్వేషను, మాల ఉపకులాలకు 5% రిజర్వేషను, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు 1% రిజర్వేషన్ కల్పిస్తూ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లను అమలు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. సో ఆ దిశగా దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా రేపు వచ్చేటువంటి మార్చి 6వ తేదీన నిర్వహించేటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదించుకొని అసెంబ్లీలో పెట్టి దానికి కూడా అసెంబ్లీలో ఆమోదం తెలుపుకోబోతున్నారు. 6న కేబినెట్ సమావేశం అంటే 7న అసెంబ్లీ సమావేశాలు పెట్టేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.